అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 JVR వారి జాతిరత్నాలు ధరించండి. హలో అండి, అందరికీ నమస్కారం. నేను మీ కట్టా కార్తీక్. ఈరోజు కూడా ఆంధ్రప్రదేశ్ అటవీ ప్రాంతంలో ఎన్కౌంటర్ జరిగినట్టు తెలుస్తూ ఉంది. దాదాపు 7గురు మరణించారు అన్నది తెలియవస్తున్న సమాచారం. ఇంతకుముందే రాష్ట్ర ఇంటెలిజెన్స్ చీఫ్గా ఉన్నటువంటి మహేష్ చంద్ర లడ్డా గారు ప్రెస్ మీట్ పెట్టారు. నిన్న ఇడ్మా ఎన్కౌంటర్ సంబంధించి కానీ, లేదు విజయవాడ సిటీలో, ఏలూరులో, కాకినాడలో దొరికిన మావోయిస్టుల సమాచారం గురించి కానీ కొన్ని విషయాలు మీడియా ముందు మాట్లాడే ప్రయత్నం చేశారు. నిన్న కీలకమైన నాయకుడు, వాళ్ళ పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు, ఆపరేషన్ గెరిల్లా హెడ్గా ఉన్నటువంటి హిడ్మా ఎన్కౌంటర్ గురించి సంచలనమైనటువంటి విషయాలు కూడా బయటకు వచ్చాయి. అవన్నీ కూడా మనం చర్చించుకున్నాం. అయితే ఇక్కడ కీలకమైన విషయం ఏంటంటే, విజయవాడ సిటీలో, ఏలూరు దగ్గర, కాకినాడలో, అంటే అర్బన్ ప్రాంతాల్లో మావోయిస్టులు తలదాచుకోవటం ఏంటి? ఒకవేళ ఈ సమాచారాన్ని కనుక కనిపెట్టకపోయి ఉండుంటే, ఈ సమాచారం కనుక పోలీసులకు రాకపోయి ఉండుంటే ఏం జరిగుండేది? మీ అందరికీ తెలుసు, అల్లూరు సీతారామరాజు మన్యం జిల్లా రంపచోడవరం దగ్గర మారేడుమిల్లు అటవీ ప్రాంతంలో దండకారణ్యంలో నిన్న జరిగిన ఎన్కౌంటర్లో హిడ్మా, అతనితో పాటు 6గురు మావోయిస్టులు చనిపోయారు. వాళ్ళ డైరీలో దొరికిన సమాచారం మేరకు విజయవాడలో మావోయిస్టులు ఉన్నారు అని చెప్పేసి గ్రైహోన్స్ దళాలు, భద్రతా బలగాలు గమనించేసి, మావోయిస్టులు ఎలా అయితే నార్మల్ మనుషుల్లాగా కలిసిపోయి ఆ విజయవాడలో లేదు పలానా ఏలూరు రోడ్లో ఉంటున్నారో, వాళ్ళని కనిపెట్టడం కోసం పోలీసులు కూడా లుంగీలు కట్టుకొని సామాన్య జనాల్లాగా వెళ్ళి వాళ్ళు పలానా బిల్డింగ్లో ఉన్నారు అన్న విషయాన్ని ఫైండింగ్ చేసి, తర్వాత ఒక్కసారిగా వచ్చి బిల్డింగ్ చుట్టుముట్టి, నిన్న ఆ విజువల్స్ కూడా మీరు చూడొచ్చు, బిల్డింగ్ని ఎలా చుట్టుముట్టారు అనేది. నిజానికి చాలా రిస్కు. వాళ్ళ దగ్గర ఆయుధాలు ఉన్నాయి, మావోయిస్టుల దగ్గర కూడా. వాళ్ళు తిరగబడి వాళ్ళు కాల్పులు జరుపుకుంటే, వీళ్ళు కాల్పులు జరుగుంటే ఏం జరుగుండేది అసలు విజయవాడలో? ఒకవేళ ఈ సమాచారం తెలవదు అనుకోండి, ఎగ్జాంపుల్ హిడ్మా ఎన్కౌంటర్ జరిగింది, వీళ్ళు విజయవాడ సిటీలో ఉన్న ఇన్ఫర్మేషన్ పోలీసులకు తెరవలేదు అనుకోండి, ఎగ్జాంపుల్ ఆ డైరీ చూడటం వల్ల తెలిసింది కానీ తెలియలేదు అనుకోండి. హిడ్మా ఎన్కౌంటర్కి నిరసనగా తమ ఉనికి కోసం విజయవాడ సిటీలో మావోయిస్టులు ఎలా విధ్వంసాన్ని క్రియేట్ చేసి ఉండుంటే, ఏలూరులో కానీ కాకినాడలో కానీ ఒకరిద్దరు కాదు కదా, 50 మంది దాకా అంటున్నారు పట్టుకున్న వాళ్ళు. 50 మంది ఉన్నారు అంటే ఎక్కడో చోట ఏదో ఒక విధ్వంసాన్ని క్రియేట్ చేసి ఉంటే ఏంటి పరిస్థితి? జనాల మధ్యలో ఒక అర్బన్ ప్రాంతంలో, అంటే సహజంగా ఏంటంటే ఒక నమ్మకం, వాళ్ళు సామాన్య జనాన్ని టార్గెట్ చేయరు, సామాన్య జనాన్ని ఏమి చేయరు అనే ఒక నమ్మకం తప్ప. కానీ ఇప్పుడు తప్పని పరిస్థితుల్లో ఛత్తీస్గఢ్లో ఉండలేని పరిస్థితి. ఇలా ఇంటెలిజెన్స్ చీఫ్ కూడా చెప్తున్నారు, మహేష్ చంద్ర లడ్డా గారు. ఛత్తీస్గఢ్లో ఉండలేక ఆపరేషన్ కాగారు దెబ్బకి ఖాళీ చేసి మనకాడ, ఒడిశాలో, తెలంగాణలో ఇట్లా వివిధ ప్రాంతాల్లో కొంత తలదాచుకునే ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగానే అర్బన్ ప్రాంతాలకు చేరుకొని వాళ్ళ సానుభూతి పరులు ఇచ్చినటువంటి షెల్టర్స్లో ఉంటున్నారు. కొంతమంది విదేశాలకు కూడా వెళ్ళారు అనేది ఇప్పుడు తెలియ వస్తున్న సమాచారం. అయితే సరే, అర్బన్ ప్రాంతాల్లోకి ఒకసారి వచ్చిన తర్వాత వాళ్ళు ఏ పరిస్థితుల్లో అర్బన్ ప్రాంతాలకు వచ్చారో వాళ్ళకి ఐడియా ఉంటుందిగా. ఎన్కౌంటర్ చేస్తుంటే, లేదు లొంగిపోమని చెప్పేసి బలవంతం చేస్తుంటే, బయట అడవుల్లో ఉండలేక బయటకు వచ్చారు అనేది అర్థమైన తర్వాత బయటకు వచ్చి ఏదో ఒకటి చేయాలని చూస్తారుగా, తమ ఉనికిని చాటుకోవాలని చేస్తారుగా. ఇక మావోయిస్టులు లేరు అనేటువంటి పదం నుంచి మావోయిస్టులో మేము ఉన్నాం అని వాళ్ళ ఉనికి చాటుకోవడానికి ఏదైనా ఒక నాయకుని టార్గెట్ చేస్తే, లేదన్నా ఒక ఏరియాని టార్గెట్ చేసి ఏదైనా చేస్తే, కాబట్టి ఒక రకంగా నిన్న మనం వాళ్ళని అదుపులో తీసుకోవడం అనేది ఒక మంచి పరిణామం. ఎలాంటి విధ్వంసం విజయవాడలో జరగకుండా ముందే, ఎందుకంటే ఇప్పుడిప్పుడే రాష్ట్రానికి పెట్టుబడిదారులు వస్తున్నారు. మన వైజాగ్లో సిఐఏ సమ్మిట్లో దాదాపు పెద్ద ఎత్తున పెట్టుబడులు కుదిరాయి ప్రభుత్వంతో, ఎంఓయూలు కుదిరాయి. 13.5 లక్షల కోట్ల పెట్టుబడులు కుదిరాయి. 16 లక్షల మందికి ఉద్యోగాలు వచ్చే విధంగా ఒప్పందాలు కుదిరాయి. ఒక పక్కన అమరావతి జనవరి నుంచి క్వాంటమ్ కంప్యూటర్కి రెడీ అవుతుంది. క్వాంటమ్ కంప్యూటర్ అంటే ఇక అమరావతి, ప్రపంచం అంతా అమరావతి వైపు చూడాలి. ఆ పరిస్థితిలో మనం ఉన్నాం. అమరావతికి పక్కనే ఉన్న విజయవాడలో ఏదైనా విధ్వంసం జరిగింది అంటే అది అమరావతి నగర నిర్మాణానికి నష్టం జరిగింది. అమరావతి అనేది చాలా సేఫెస్ట్ సిటీ అని చెప్పి ప్రపంచ బ్యాంకు నిధులిస్తుంది, ఏషియన్ బ్యాంకు నిధులిస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో పెట్టుబడులు వస్తున్నాయి, అప్పులు పుడుతున్నాయి, నగరం నిర్మాణం జరుగుతుంది, అభివృద్ధి దిశగా దూసుకెళ్తున్నాం అనుకుంటున్న సమయంలో కనుక
ఇది మావోయిస్టు ప్రాబల్య ప్రాంతంగా కనుక ముద్ర పడితే చాలా నష్టం జరిగింది. కానీ నిన్న చాలా తెలివిగా, చాలా పకడ్బందీగా పోలీసులు మొత్తంగా మావోయిస్టుని అదుపులో తీసుకున్నారు. పోలీసులు ఎన్నికౌంటర్ చేసిన ఇడ్మా మీద కూడా 2012 నుంచి చాలా నేరాభియోగాలు ఉన్నాయి. అతని మీద 1,80,00,000 రివార్డు ఉందంట. 1,80,00,000 రివార్డు. అతను 2012-13లో ఒకసారి, తర్వాత 2021లో మరొకసారి, మొత్తంగా 3 సార్లట. మొత్తంగా 3 సార్లు దాదాపు 100కు పైగా పోలీసులను, సాయుధ బలగాలకు సంబంధించిన వ్యక్తులను టార్గెట్ చేసి చంపించాడు ఎన్కౌంటర్ ద్వారా. 2012-13లో ఒక్కసారిగా 30 మంది అని చెప్తున్నారు, మరి కరెక్ట్గా లెక్క తెలియదు. 30 మంది ఇతను చేసిన ఎన్కౌంటర్ వల్ల చనిపోయారు అనేటువంటిది. దాదాపు 100కు పైగా ఉన్నటువంటి సాయుధ బలగాలను ఒక్కసారిగా టార్గెట్ చేసి ఎన్కౌంటర్ చేశాడు అనేది కూడా ఇతని మీద ఉన్న అభియోగం. ఇతను పట్టిస్తే 1,80,00,000 రివార్డు ఉంది. ఇతని మీద చాలా పెద్ద క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉంది. పీపుల్స్ గెరిల్లా ఆపరేషన్స్ చాలా పకడ్బందీగా చేస్తాడట ఇడ్మా. చాలా పకడ్బందీగా చేస్తాడట. ఒక్కసారి ఒకరి టార్గెట్ పెట్టాడంటే అది క్లోజ్ కావాల్సిందంట. అలాంటి వ్యక్తి ఆపరేషన్కి అగారు దెబ్బకు ఛత్తీస్గఢ్ అడవుల్ని ఖాళీ చేసి అక్కడే దంటివాడి దగ్గర ఇతను చేసిన ఇది 2012-13 ఆపరేషన్. అక్కడి నుంచి ఖాళీ చేసి ఇక్కడికి వచ్చాడు, మన ఆంధ్రాకి వచ్చాడు. అతను ఏంటంటే ఆదివాసి, బేసిక్గా ఆదివాసి. వాళ్ళు చాలా ఈజీగా కలిసిపోతాడు. వాళ్ళని ఇన్ఫార్మల్గా మార్చుకుంటాడు. వాళ్ళ నుంచి సమాచారం తెప్పించుకుంటాడు. వెంటనే ప్లానింగ్ చేసి ఆపరేషన్ చేస్తాడు. మళ్ళీ ఇతను చదువుకుంది 7వ తరగతి. ఇడ్మా చదువుకుంది 7వ తరగతి. 7వ తరగతి చదువుకున్నాడు. కానీ చాలామందికి ట్రైనింగ్ ఇచ్చాడు. చాలామంది మావోయిస్టులను తయారు చేశాడు. పీపుల్స్ గెరిల్లా ఆర్మీకి చీఫ్గా పనిచేశాడు. మావోయిస్టులో టాప్ 10 మెంబర్స్లో ఒకళ్ళు, కేంద్ర కమిటీ సభ్యుడు అని చెప్తున్నారు, టాప్ 10 లీడర్స్లో ఒకళ్ళు. అలాంటి వ్యక్తి నిన్న ఆంధ్రాలో ఎన్కౌంటర్ చేయబడ్డాడు. ఆ ఎన్కౌంటర్ చేసిన క్రమంలోనే అతనికి సెక్యూరిటీగా ఉండేవాళ్ళే. మళ్ళీ నిన్న విజయవాడ దొరికింది ఎవరు? ఈ హిడ్మాకి సెక్యూరిటీగా ఉండేవాళ్ళే దొరికారు. మరి హిడ్మాకి సెక్యూరిటీగా ఉన్నారు, దేవాజీకి సెక్యూరిటీగా ఉండేవాళ్ళని కూడా అంటారు. దేవోజీకి సరే, ఇలా హిడ్మా అలియా సంతోష్ అంటే వీళ్ళు పేర్లు మార్చుకుంటూ ఉంటారు. హిడ్మా అనేది రియల్ పేరు కాదు. కేవలం హిడ్మా మాత్రమే కాదు, హిడ్మా భార్య కూడా నిన్న చనిపోయారు ఎన్కౌంటర్లో. హిడ్మా కుటుంబం మొత్తం కూడా మావోయిజంలో వెళ్ళి చనిపోయినటువంటి కుటుంబం. ఒక తల్లే మిగిలారు. ముందుగా హిడ్మా సోదరుడు మావోయిజం వైపు ఆకర్షితులయ్యాడు. వాళ్ళ సోదరుడు 2016లోనో 17లోనో ఎన్కౌంటర్లో చనిపోయాడట. అప్పట్లో వాళ్ళ సోదరుడి పేరు మీద సొంతూరు స్తూపం కూడా నిర్మించాడట హిడ్మా. ఆ స్తూపాన్ని భద్రతా బలగాలు కూల్చేశాయి. ఆ కోపం బాగా ఉంది. అందుకని భద్రతా బలగాలని ఎక్కడ కనపడ్డా పోలీసు కాకి చొక్కాలని ఎన్కౌంటర్ చేసి చంపడం ఇతను చేస్తూ ఉంటాడు. అదే కసిని పోలీసులు కూడా పెట్టుకున్నారు హిడ్మా మీద. చాలా పకడ్బందీ ఆపరేషన్స్ కొన్ని సంవత్సరాలుగా హిడ్మా కోసం నడుస్తూ ఉన్నాయి. కానీ ఇన్ని సంవత్సరాలు పట్టింది హిడ్మాని ఎన్కౌంటర్ చేయడానికి. సహజంగా తప్పించుకుంటే తనని వేటాడినోని అసలు వదలడట. నిన్న కనుక తప్పించుకొని ఉండుంటే తనని ఎవరైతే వేటాడారో వాడిని వదిలేవాడు కాదు అని కూడా అంటారు. చాలా డేంజర్ ఫెలో అని హిడ్మా మీద ఉన్నటువంటి పేరు. ఏదేమైనా నిన్న హిడ్మా ఎన్కౌంటర్ కావటం, హిడ్మాతో పాటు 6 ఎన్కౌంటర్ కావటం, ఇవాళ ఉదయం ఏజెన్సీ ఏరియాలో 7 మావోయిస్టులు ఎన్కౌంటర్ కాబడారు అని చెప్పేసి సమాచారం అందటం. విజయవాడ సిటీలో, ఏలూరు మరియు కాకినాడలో మొత్తంగా 50 మంది మావోయిస్టులు దొరకటం, వాళ్ళ దగ్గర ఆయుధాలు కూడా దొరకటం అనేది ఏదైతే ఉందో, ఆయుధ బండాగారం దొరకటం, ఆయుధం కాదు ఆయుధ బండాగారం దొరకటం నిజంగా కూడా కొంత ఆంధ్రప్రదేశ్లో మావోయిస్టులు పాగా వేశారు అనేది మాత్రం చాలా క్లియర్గా అర్థమవుతా ఉంది. సరే, వాళ్ళు ఫైండింగ్ చేశారు, పట్టుకున్నారు మొత్తానికి. కానీ ఏ ప్రమాదం జరగకముందు జరిగింది. కానీ ఒకవేళ జరుగుంటే ఒక భయంకరమైనటువంటి దృశ్యాన్ని మనం చూసి ఉండేవాళ్ళం. ఏదేమైనా లేటెస్ట్ అప్డేట్స్ అయితే ఒక 7 మావోయిస్టులని పోలీసులు కాల్చి చంపారు. ఈ మావోయిస్ట్ ఉద్యమం మీద మీరేమనుకుంటున్నారో కూడా కామెంట్ చేయండి. నేనైతే ఖచ్చితంగా ఈ వీడియోలో అపీల్ చేస్తూ ఉన్నాను. మావోయిజం అంటే మావో ఏం చెప్పాడు అసలు? ప్రజల చైతన్య స్థాయిని బట్టి పోరాట రూపం ఉండాలి అన్నాడు. ప్రజల చైతన్య స్థాయిని బట్టి పోరాట రూపం ఉండాలి అన్నాడు. ప్రజల చైతన్య స్థాయి ఎలా ఉంది? తుపాకులు పట్టుకోవడానికి రెడీగా ఉన్నారా?
లేదు ఎర్రజెండా వెనకాల ర్యాలీ కావడం రెడీగా ఉన్నారా? లేరు కదా. మీరు ప్రజా జీవితంలోకి వచ్చి ప్రజల్లో చైతన్యాన్ని నింపండి. మీ సిద్ధాంతాన్ని ప్రజలకు చెప్పే ప్రయత్నం చేయండి. ప్రజల తరపున ఒక నలుగురు అడవుల్లో ఉండి పోరాటం చేస్తే సమాజం మారిద్దా? సమాజంలో సామాజిక ఆర్థిక సమస్యలన్నీ నిర్మూలన అవుతాయా? ఇన్ని దశాబ్దాలుగా మావోయిజం ఏం చేయగలిగింది? ఏం సాధించగలిగింది? ప్రజలందరి తరపున ఒక నలుగురు తుపాకులు పట్టుకొని సాధించేదేంది? సాధించగలిగేదేంటి? ఒకప్పుడు ప్రజలు మావోయిస్టులకి ఎవరైనా చనిపోయారంటే బాధపడేవాళ్ళు. కానీ ఇవాళ ఆ బాధ కూడా లేదు సమాజంలో. వాళ్ళ పనుల్లో వాళ్ళు ఉన్నారు. సమాజానికి దూరం అయిపోయారు. ప్రజలకి దూరం అయిపోయారు. ప్రజాస్వామ్యానికి మావోయిస్టులు దూరం అయిపోయారు. మీరు కావాల్సిందల్లా మీలాంటి మెరికల్ లాంటి కార్యకర్తలు, డబ్బు కోసం కాకుండా ప్రజల కోసం పనిచేసే కెపాసిటీ ఉన్న కార్యకర్తలు ఖచ్చితంగా గ్రౌండ్‌లో ఉండాలి. ప్రజాస్వామికంగా ప్రయత్నం చేయాలి. ప్రజాస్వామికంగా పనిచేయాలి. ప్రజాస్వామ్య పద్ధతిలో మీరు నాయకులు కావాలి. ఇప్పుడు మేము కూడా బాధపడతా ఉంటాం. రాజకీయాలు డబ్బుమయమైపోయినాయి. డబ్బులు పెట్టగలిగిన వాళ్ళే రాజకీయాల్లో ఉంటున్నారు అని మేము కూడా బాధపడతా ఉంటాం. కానీ మీలాంటి వాళ్ళు వచ్చేసి నిజాయితీగా నిబద్ధతతోటి ప్రజలకు సేవ చేస్తూ రాజకీయాలు చేస్తే, ఆ రాజకీయాల పట్ల ప్రజల్ని ఆకర్షితులు చేయగలిగితే, ఒక మంచి రాజకీయ వాతావరణాన్ని క్రియేట్ చేయగలిగితే చాలా మంచిది. ఏది ఏమైనా ఒక డేంజర్ సిచ్యువేషన్ నుంచి మనం బయటపడ్డాం అనేది నేను చెప్పదలుచుకున్న పాయింట్.